ఏర్పాటు చేసుకుని మండల స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుంది. పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చేసిన పనులని ప్రజల్లోకి తీసుకువెళ్ళినప్పుడే ముందు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జనరల్ ఎలక్షన్లో కానీ పార్టీ యొక్క మనం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దానికి అనుగుణంగా మన కార్యకర్తలుగా మనం చేయాల్సింది ముఖ్యంగా ప్రతి నెల మొదటి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు కూడా కార్యకర్తలుగా మనందరం వెళ్ళి లబ్ధిదారులకు ఇస్తూ అది కింది స్థాయిలో కూడా చేసినట్లయితే మిస్యూజ్ అవ్వకుండా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ గా ఎమ్మెల్యే గారి సమక్షంలో కానీ మన కార్యకర్తలు అందరం వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు అనేవి మనం చేసుకునేది గుర్తింపుగా ఉండాలనేది నా ఒక ఉద్దేశం. ఏదో జరిగిపోవడం అనే విధంగా కాకుండా దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని మనం ఈ రోజున కష్టపడి పనిచేసినట్లయితేనే భవిష్యత్తులో మళ్ళీ ఏ పార్టీ అధికారంలో ఉంటుంది. మనలో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఒక గొడుగు కింద ఉండాల్సిన అది గుర్తించుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి పాటు పనిచేసినట్లయితేనే పార్టీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో లోకేష్ బాబు గారికి ఎంతో కష్టపడి మన ఆనందబాబు గారు కూడా ఎంతో కష్టపడి ఈ రోజున పనిచేస్తున్నారు. వారందరినీ ఆదర్శంగా తీసుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు మనం పంట పాలన చుట్టూ తెచ్చుకొని అటువంటి పార్టీని అధికారంలో కూడా చూడాల్సిన బాధ్యత మనందరం ప్రతి ఒక్కరి మీద ఉంది. అందరూ ఇబ్బంది పడేవాళ్ళే. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్టీ చేస్తున్న మన టీడీపీ పార్టీ చేస్తున్న ప్రోగ్రాం గురించి ఈ రోజున చెప్పమన్నారు. ముందుగా 1వ తారీఖు మొదలైన పెన్షన్లు, అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఉపదేశిస్తూ చేస్తున్నారు. దాని గురించి మనం ప్రజల్లో విస్తృతంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. ఎందుకంటే ఏం చేశారు అనేది ప్రశ్న కొన్ని చోట్ల వినిపిస్తూ ఉంది. ఏం చేశారు అనేది గట్టిగా మన వాయిస్ వినిపించగలిగినట్లయితే, ఏం చేసింది వారికి తెలియజేసినట్లయితే మాట్లాడే అవసరం రాకుండా మనం జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇవ్వడానికి పార్టీ ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమిస్తూ రాబోయే కాలంలో కొత్త పెన్షన్ ఇచ్చినట్లయితే చాలా మందికి న్యాయం చేసినట్టు అవుతుంది. ఇంకా పీటీఆర్ఎస్ పెడుతున్నాము ప్రతి దానివల్ల మనలో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పీటీఆర్ఎస్ ద్వారా సమస్యలకు పరిష్కారం జరుగుతూ ఉంది. ఇంకా అనేక విధమైన సంక్షేమ కార్యక్రమాల గురించి మనం ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది, ప్రజలతో మమేకమైపు మన యొక్క పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే భవిష్యత్తులో మనమే ఉంటాం అనేది మన యొక్క ఆలోచన. మాట్లాడుతున్నారు సరే అంటే ఇవాళతో దాదాపు 5 ఏళ్ళు కూడా అయిపోయి ఇంకా వాళ్ళ ఊళ్ళల్లో పూర్తిగా బియ్యం వస్తుంటారు. వాళ్ళు ఊళ్ళల్లో ఓట్లు సర్వే అట్లాగే తీసివేతలు ఇవన్నీ చేయడానికి అనంతమై ఉన్నారు. ప్రతి బియ్యంలో నుండి ఖచ్చితంగా మన తూర్పు మీద ఉండాల్సిందే. మన తూర్పు కూడా మన సూచన మనం కూడా చెప్పాను. గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మరణించిన వారు అట్లాగే శాశ్వతంగా మైగ్రేట్ అంటే ఊరు వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో మాత్రమే ఓట్లు తీసేయాలంటే ఈ ఊళ్ళో నుండి కొనుగోలు ఉంటా ఈ ఊరి నుంచి చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే ఆ ఓటుని ఇక్కడ ఉంటే తీసేయడానికి వీల్లేదు. ఎవరైతే ఓట్లు ఉన్నారో అతను కనుక నా ఓటు ఇక్కడ అవసరం బాగా చేసుకుంటారంటే తప్పితే మన ఓటును ఎన్ని పరిస్థితుల్లో బియ్యంలో తీసేయడానికి వీల్లేదు.
ఓన్లీ ఫుల్ మైగ్రేటెడ్ అంటే జీవితకాలం నుంచి వెళ్ళిపోయిన సభ్యులు మరణించిన వారిని మొత్తం తీసేయాలి. అట్లా కాకుండా అట్లాగే 2 ఓట్లు ఉంటే ఒక వ్యక్తికి 2 ఊళ్ళో ఓటు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఓటర్ని అడగాలి. మీరు ఎక్కడ ఓటు పెట్టుకుంటారు, నేను అమ్మకంలో ఓటు పెట్టుకుంటాను, అమ్మకంలో పెట్టాలి, నేను ముందు పెట్టుకుంటాను తీసేయాలి. అది ముందుకు చేర్చుకోవాలి. అట్లా ఒకటే ఈ ఊళ్ళో ఉండలేదు, పక్క గ్రామంలో ఉంటున్నారు, లేదా పక్క తాలూకాలో ఉంటున్నారు, లేదా పక్క జిల్లాలో ఉంటున్నారంటే అది మన ఇష్టం. ఓటర్కి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఓటు ఉండాలి. ఓటు మన సొంత హక్కు. అంటే ఈ ఊళ్ళో లేకపోవడం మూలాన, లేదా పక్క ఊళ్ళో ఉండడం మూలాన, లేదా పక్క జిల్లాకు మైగ్రేటెడ్ అంటే కంప్లీట్గా రాకుండా వెళ్ళిపోవాలి. అట్లాంటి తప్పితే సాధ్యమైనంత మన ఓట్లు కూడా పోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా ఈ బూత్ కన్వీనర్స్ ఎట్టి పరిస్థితులు బిఎల్ఓ ఉంటాం. అట్లాగే వారికి ఏదైనా సమస్య ఉంటే బిఎల్ఓ కనుక వారి మాట్లాడేందుకు చేస్తే దాన్ని ఏమంటే మండల కమిటీకి మండల నాయకులకు తెలియజేయడం, ఇమీడియట్గా మండలాధ్యక్షులు మండల పార్టీ వాళ్ళకు స్పందించి ఆ బిఎల్ఓ దగ్గరికి మాట్లాడటం జరుగుతుంది. ఇది మనకి కొత్తగా ఈ సమస్య చిన్నదిగా అనిపిస్తూ ఉంది. కానీ మండల పార్టీ వారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు తీసేయించేదానికి వాళ్ళ మార్గాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి మన మండలంలో అన్ని గ్రామాల వచ్చున్నారు. వాళ్ళందరికీ చెప్పేదానికి ఖచ్చితంగా పిఎల్ఓ మనం ఉంటాం. మిగతా పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, మనమైతే ఈ నామ్స్ వ్యతిరేకంగా వాళ్ళ చేస్తే ఎట్టి పరిస్థితులు అబ్జెక్ట్ చేయాలి. అబ్జెక్ట్ చేస్తే వినకపోతే కూడా మండలానికి లేదా తప్ప ఎమ్మెల్యే గారికి తెలియజేయాలి. ఒక ఓటు కూడా తీసేయడానికి వీలు లేకుండా మన బూత్ కన్వీనర్స్ చేయాల్సిన బాధ్యత, ఇది చాలా గురుతర బాధ్యత. మన బూత్ కమిటీ మన పుస్తకాలనే పార్టీ రేపు భవిష్యత్తులో ఆధారపడదు. కాబట్టి ప్రతి బూత్ కమిటీ కన్వీనరు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఈ బాధ్యత మీకు అప్సెట్మెంట్గా భావించి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అయ్యిందాకా, ఈ సాధారణ కంప్లీట్ అయ్యిందాకా మనం వాళ్ళతో ఉండాల్సిందే, వాళ్ళతో పనిచేయాల్సిందే. ఏదైనా చేయకుండా పనులు చేస్తే కనుక అప్డేట్ చేయాల్సిందే. అట్లా ఏదైనా ఉండదు లేకపోతే ముందు మీ వ్యాపార అధ్యక్షులు వ్యాపార నాయకులతో తెలియజేయండి. వాళ్ళకు కూడా లేకపోతే మండల పార్టీ వాళ్ళు మండల నాయకులంతా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇది మన ఉత్సాహాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెద్ద బాధ్యత. చాలా చిన్నగా కనపడుతున్నా, ఇది చాలా పెద్ద బాధ్యత. దీని ద్వారానే నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థలు అనేది, లేకపోతే 9 సంవత్సరాలు జరగబోయే మన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఆధారపడతాయి. కాబట్టి దీన్ని ఎవరు అదే ఉందని బాధ్యత అనుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మన మండలంలో ఉన్న నాయకులంతా కష్టపడి పనిచేసి మన ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే రెండవ అంశం స్థానిక సంస్థలు ప్రస్తావన. స్థానిక సంస్థలు దాదాపు 4-5 నెలల్లో మనకు రాబోతా ఉన్నాయి. ఈ బూత్ కన్వీనర్స్ చేసిన కృషే మనకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుతుంది. మేము ఇప్పటి నుంచి ఎందుకు పెట్టారంటే బాబు గారు స్థానిక సంస్థలు అనగానే ఎంతో కొంత వ్యక్తి ప్రాధాన్యత కూడా ఉంటుంది ఎన్నికల్లో. కాబట్టి మనం ఇంటర్వ్యూ మీటింగ్ అయినా బయట కూడా బాగా ఇంటర్వ్యూ మీటింగ్ మన ఉద్దేశం ఏంటంటే స్థానిక సంస్థలకి ఈరోజు ఈ మీటింగ్ నుంచి మనందరూ అవ్వాలి. ఈ రిజర్వేషన్లు తర్వాత అభ్యర్థి ఎవరన్నా కానీ మనం ఈ ఎన్నికల్లో వార్డు మెంబర్ దగ్గర నుంచి, పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జడ్పీటీసీ దగ్గర నుంచి, ఎంపీపీ దగ్గర నుంచి, అట్లా కోపరేటివ్ సెక్టార్ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనం పార్టీ నిర్ణయించిన అభ్యర్థి మన మండలంలో ఎక్కడ ఒక్క చోట కూడా ఓడిపోవడానికి వీలేదు. ఈసారి నేను పైన చెప్తాను అందరూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఊరు ఇంటూరు చాలా పెద్ద గ్రామం. ఆ గ్రామంలో మనం ఒకసారి సొసైటీ, ఆరోగ్యం, పంచాయతీ 3 గెలిచాము.
అవును కళాకారులు రాజగారు ఉన్నాడు. మళ్ళా రాబోయే ఎన్నికల్లో కూడా అలాంటి గ్రామంలో మనం ఎంపీటీసీ ఎప్పుడు గెలవాలి. ఈసారి కింద స్థాయి నుంచి ఎంపీటీసీ వరకు అవును ఏంటంటే వాళ్ళందరూ బాధ్యత, గ్రామస్తులతో ఒకటే బాధ్యత కాదు, మండలం మొత్తం బాధ్యత. అవును స్థానిక పరిస్థితులు అట్లా అవగాహన పర్లేదు. కొద్దిగా అవును కూడా మెల్లమెల్లి నిజానికి తప్పుదా వచ్చిన వాళ్ళకి మన పక్కన పెద్దపూడి ఉన్న పెద్దపూడి సార్ బాగానే కవర్ చేశారు. మనం అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే మండలంలో ఉన్న నాయకులంతా పదవి ఉన్నా లేకపోయినా అందరైనా ఈసారి అలాంటి గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవడానికి కృషి చేసి ఇరువులు అవసరమైతే మండలాన్ని మొత్తం ఆ ఊళ్ళో వెళ్ళిపోతుంది చర్చించడం అభ్యర్థులన్నా కానీ మనం పెట్టిన ప్రతి గెలవాలి. వారిలో వలన పంచాయతీని అభివృద్ధి మనం గెలుస్తాను కూడా గట్టిగా ఈసారి. దానికి నా ఉద్దేశం మనమేమో అవసరం అయితే ప్రత్యేకంగా దానికి కూడా సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి గ్రామాల నుండి ఎట్టి పరిస్థితులు మన అందరినీ నిలబెట్టి ఎవరు ఎదుర్కొనేవాళ్ళు లేరు. మనం వీక్గా లేము, బాగా బావగారు మన నాయకులు చెప్పినట్టు మనం ఎక్కడ పరమాత్మ లేకపోవాలి దౌర్జన్యాలు చేయకుండానే ఈ ఎన్నికలు మనం అందరం కలిసికట్టుగా ఉంటే మండలంలో ఉన్న 14 పంచాయతీలు కూడా అట్లాగే డెప్యూటీసీ ఎంపీపీ కూడా నల్లేరు మీద మనలాగా చేసుకోవడం ఇప్పుడు పోవచ్చు. అయినా సరే ఏ గ్రామంలో ఉన్న మండలంలో అన్ని గ్రామాల్లో మన అభ్యర్థులు గెలవడానికి తగిన కృషి చేద్దాం. మనకి స్థానిక ఎమ్మెల్యే కాలంబాబు గారి అభ్యర్థుల సూచనలు సలహాలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల్లో మన నిజాన్ని పాట వేయడానికి ఈ బూత్ కమిటీలని నాయకులందరూ కలుపుకుని ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యి నిందాయితే రిజర్వేషన్ ఏదన్నా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అభ్యర్థులు ఇప్పుడే ఉన్నారో వాళ్ళు గెలవాలి. ఆ టైంలో మన మండలం చేద్దామని మనందరితో కలిసి ఉంటే సాధ్యం కాకపోతే ప్రారంభించుకున్నామా అలా చేయడానికి మనందరం సిద్ధంగా ఉన్నామని తద్వారా మన మండలానికి మన ఎమ్మెల్యే గారికి ఈ రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొద్దామని ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థలు ఎంతో పోరాడాలి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ప్రజలందరికీ నమస్కారం.